श्री कृष्णा श्री कृष्णा श्री कृष्णा श्री कृष्णा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सत्। साधन पंचकम 4వ శ్లోకం। शुद्व्याधिश्च चिकित्स्यतां प्रतिदिनं भिक्षौषधं भुज्यताम् स्वाद्वन्नं न तु याच्यतां विधिवशात् प्राप्तेन सन्तुष्यताम् शीतोष्णादिविषह्यतां न तु वृथा वाक्यं समुच्चार्यताम् औदासीनमभीप्स्यतां जनकृपा నైష్ఠుర్యముత్సృజ్యతాం। ఈ 4వ శ్లోకంలో 28వ ఉపదేశం వరకు మనం గడిచిన సత్సంగంలో విన్నాం। నాలుగు ఉపదేశాలు ఒకే విషయాన్ని గురించి చెప్తున్నాయి। అది జస్ట్ ఏమిటనేది జ్ఞాపకం చేస్తాను। 25, 26, 27, 28 ఆకలి అనేటువంటిది ఒక వ్యాధి లాంటిది। అప్పుడు వ్యాధికి ఎట్లా మందిస్తామో గుణము పరిచేందుకు ప్రతిరోజు ఈ ఆకలనే వ్యాధి చేత మనం బాధించబడుతున్నాం కాబట్టి 3 సార్లు 4 సార్లు తప్పకుండా ఆ భిక్ష ఔషధమును భుజ్యతాం। ప్రతిదినం ఒక రోజులో 2 లేక 3 సార్లు తినాలి ప్రతిదినం। తర్వాత అది ఎలాంటి భోజనంగా ఉండాలి? సాధువులకు చెప్తే అది భిక్ష తీసుకొని తినేదిగా ఉంటుంది। ఇవన్నీ వివరించాను పోయిన క్లాసులో। బ్రహ్మచారులకు కూడా ఆ రోజుల్లో అండి భిక్ష తీసుకొని తింటారు। వానప్రస్థులు కూడా భిక్ష అడిగి తినచ్చు, తీసుకోవచ్చు। కానీ గృహస్థులు ఈ బ్రహ్మచారులను, సన్యాసులను, వానప్రస్థులను పోషించేది, వాళ్ళకి అన్నమును పెట్టేది ఈ గృహస్థుడు। కాబట్టి గృహస్థుడు ఎన్నడూ భిక్షని స్వీకరించడు। సన్యాసిలాగా జీవిస్తుంటే సన్యాసి అయితే భిక్ష తీసుకోడు। ఇక్కడ మరి సన్యాసులకు మాత్రమేనా ఈ ఉపదేశము, గృహస్థులకు ఏమిటనేది కూడా పోయిన క్లాస్లో నేను చెప్పాను। గృహస్థులమైనా కూడా మనం తినేటువంటి ఈ ఆహారం అనే మందు అది మనకు దేవుడు ప్రసాదించిన ప్రసాదముగా భావించి, ముఖ్యముగా రిటైర్డ్ ఏజ్ వచ్చిన తర్వాత, వయసు వచ్చిన తర్వాత, వయసుకు తగినట్లు, శరీర ఆరోగ్యానికి తగినట్లు ఏ కంప్లైంట్స్ చేయకుండా ప్రసాద బుద్ధితోటి ఆహారమును భుజించాలని చెప్పాం। కాబట్టి సహజముగా బ్రహ్మచారులు కానీ ఈ భిక్ష స్వీకరించి తినేవాళ్ళు రుచైనటువంటిది కావాలి అని ఆశించకూడదు। మనం కూడా అలాగే సాధారణ జీవితంలో కూడా ఆధ్యాత్మిక సాధకులుగా మనం ఉన్నాము అంటే మనం ఇంకా చాలా రుచికరంగా రకరకాలుగా చేసుకోవాలి, దానికోసం కష్టపడాలి అని శ్రమ పడకూడదు। సమయమును దానికి వెచ్చించకూడదు, ధనమును వెచ్చించకూడదు। పొట్ట నిండుటకు కావాలి, అదే సమయంలో మనస్సుకి అది శక్తిని ఇచ్చేటువంటిదిగా, సాత్విక గుణమును పెంచేదిగా ఉండాలి। మరొక విషయం, ఆ సాత్వికమైనటువంటిది, మనస్సుకి ఉపయోగపడేటువంటిది అటువంటి ఆహారము అది చాలా
కొంచెముగా శుద్ధముగా ఉంటే చాలు. ఆ వండేటువంటి ఆహారము మంచి భక్తి భావంతోటి, ప్రేమతోటి వండాలిట. లేకపోతే కోపగించుకుంటూ, తిట్లు తిడుతూ ఆహారాన్ని వంటని చేశారంటే ఎవరైనా ఇళ్లల్లో ఆ గృహిణులు ఆ అన్నము తినటం వలన ఆ ఇంట్లో వాళ్ళందరికీ అజీర్ణాలు వస్తాయిట. ఎందుకంటే మనస్సు యొక్క ప్రభావం, మన యొక్క ఆలోచన ప్రభావము ఆ వండే అన్నము మీద కూడా సూక్ష్మ రూపంలో ఉంటుంది. అందుకనే బయటవన్నీ కొని ఎక్కువ బయట తినటం అవన్నీ చేశామంటే చాలా అశుద్ధి ఉంటుంది. ఎలాంటి అశుద్ధి అంటే సైకిక్ పొల్యూషన్ అంటాం దీన్ని. ఫిజికల్గా ఉండే పొల్యూషన్ వేరే, బ్యాక్టీరియాలు, క్రిములు, వైరస్లు, దుమ్ము ధూళి ఇవంతా కూడా. ఆ వండేవాడి యొక్క మనస్తత్వం ఎట్లా ఉంది, వాడు ఎటువంటి అలవాట్లు కలిగిన వాడు, అది కూడా ఈ వంట మీద, భోజనం మీద వాడి మీద ఆధారపడి ఉంటుంది దీని యొక్క శుద్ధత. ఇలా అనేక విషయాలని చెప్తూనే పోవచ్చు. సరే, ఇక్కడ విధివశముగా ఈ రోజు నాకు ఇవాళ ఇట్లాంటి భోజనం, ఎందుకంటే విధివశాత్తు నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి. ఇది ఎవరికి చెప్తున్నారంటే సన్యాసులకు చెప్తున్నారు. మరి గృహస్థులకు ఏం చేయాలి? ముఖ్యముగా రిటైర్ అయిన తర్వాత మనం ఒకళ్ళ మీద ఆధారపడి ఉన్నాము, మన యొక్క భోజనము, శరీరం యొక్క రక్షణ కోసం అని చెప్పి వయసు అయిన తర్వాత వ్యాధులు ఏమైనా ఉన్నాయంటే మరి ఇంకెక్కువ ఏమి వాళ్ళు ఏది పెడితే అది తినాలి. కొంచెం ముందు వెనకగా ఇస్తారు కదా, అప్పుడు దాన్ని ఏమి తీసుకోవాలి? విధివశాత్ నా ప్రారంధములకు తగినట్లుగా ఇప్పుడు నాకు ఈరోజు ఈ భోజనం, ఈ భిక్ష లభించింది అని చెప్పి గృహస్థులుగా ఉంటూ పెద్దలు అయిన వయస్సు వచ్చినటువంటి రిటైర్డ్ పీపుల్ కూడా ఇళ్లల్లో అలా జీవించాలి. మరి సాధన అంటే ఇక్కడే కదా చెయ్యాలి. అందరూ సన్యాసులు తీసుకుని వెళ్ళగలమా ఏంటి? ఇలా 4 విషయాలను ఈ ఆహార విషయం చెప్పారు. ఇప్పుడు తర్వాత చెప్పబోయేది ఏమిటంటే 29వ ఉపదేశం, శీత ఉష్ణము మొదలైన వాటిని బాగా సహించడం నేర్చుకోవాలి అంటున్నారు. అర్థం ఏమిటంటే ద్వంద్వములను, ఇక్కడ ఉదాహరణమునకు శీతోష్ణాది సహ్యతాం విషహ్యతాం, చాలా భరించాలి, తట్టుకోవాలి, ఓర్చుకోవాలి. వీటిని ఈ ద్వంద్వములు జీవితంలో వస్తూ పోతుంటాయి కదా, ఉడుదుడుకులు అంటాం, సుఖ దుఃఖాలు అంటాం. దానికి ఉదాహరణ కూడా శీత ఉష్ణం అని చెప్పారు. ఇది ఎండాకాలము చలికాలం అని కాదు అర్థం. ఎందుకంటే ఆ మార్పులు అనేవి వస్తూనే ఉన్నాయి కాబట్టి ద్వంద్వాలు ఎప్పుడు ఒకదాని తర్వాత ఒకటి మారుతుంది. సుఖమా దుఃఖం వస్తుంది తప్పకుండా. సుఖ దుఃఖాలు కావడి కుండలు అన్నారు కదా, అందుకనే ఇక్కడ ఉదాహరణకి ఇచ్చింది ఇది. శీత ఉష్ణము మొదలైన ఆది అన్నారు కదా, అంటే ద్వంద్వములన్నీ, ద పెయిర్స్ ఆఫ్ కాంప్లిమెంటరీస్ అంటాం కదా జనరల్గా, వాటన్నిటిని. అవి పెద్ద లిస్టు మనకు భగవద్గీతలో కృష్ణుడు చాలా చోట్ల అక్కడక్కడ చెప్పారు. ఇప్పుడు ఈ పైన చెప్పిన 4 ఉపదేశాలకు సంబంధించి ఈ 29వ శీతోష్ణాది విషహ్యతాం అనే దానికి అనుగుణముగా ఉండేట్లుగా కరెక్ట్గా అదే విధముగా భగవద్గీతలో చెప్పిన కొన్ని భగవాను యొక్క వాక్యాలను జ్ఞాపకం చేస్తాం. ఇక్కడ విధివశాత్ అని చెప్పారు చూశారా, అక్కడ భగవద్గీతలో దాన్ని ఇక్కడ విధివశాత్ అంటే శీత సుఖ దుఃఖాలు కూడా విధివశమే కదా, లాభ నష్టాలు ఇవన్నీ కూడా, మాన అవమానాలు. అందుకని అక్కడ ఏం చెప్పారు భగవద్గీతలో, నీ విధికి తగినట్లుగా, నీ ప్రారంధమును తగినట్లుగా, నీ డెస్టినీకి తగినట్లుగా
ఏదైతే వస్తుందో దాంతోటి తుష్యతాం అని చెప్పారు కదా ఇక్కడ, సంతుష్యతాం. ఇప్పుడు దీని భగవద్గీతలో ఇదే మాటలు వచ్చేట్లుగా, ఇదే విషయాన్ని చెప్పేట్లుగా, 29వ ఉపదేశం కూడా కలిసేట్లుగా కొన్ని వాక్యాలను చూద్దాం. భగవద్గీతలో ఒక చోట కృష్ణుడు యదృచ్ఛాలాభ సంతుష్ట, ఇక్కడ విధి వశాత్ ప్రాప్తేన సంతుష్యతాం అనే దానికి అది కరెక్ట్గా అదే. యదృచ్ఛ అంటే ఏంటి? యాదృచ్ఛికముగా, అంటే నీ కర్మ యొక్క ఫలమునకు తగినట్లుగా. నీకు తెలియదు ఏమొస్తుందో ఫలం ఎట్లా అని. యదృచ్ఛ యాదృచ్ఛికముగా దానంతటిది వచ్చింది. నాకు తెలీదు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నాకు తెలీదు, ఇప్పుడు వచ్చిందంటే దాన్ని అనుభవించాల్సిందే. యదృచ్ఛాలాభ, దాంతో సంతుష్ట. ఇక్కడ తుష్యతామన్నారు, సంతుష్ట, సంతోషముగా ఉండు, సంతోషముగా ఉండు. ఎట్లా ఉంటాము? సహించడం నేర్చుకో. అదేగా చెప్పారు ఇప్పుడు ఇక్కడ, శీతోష్ణాది విశేషతామని. నేను రెండు కలిపి మాట్లాడుతున్నాను, ఎందుకంటే భగవద్గీతలో అలాగే కరెక్ట్గా యదృచ్ఛాలాభ సంతుష్ట ద్వంద్వాతీతో విమత్సర అని చెప్పి అక్కడ భగవంతుడు చెప్పాడు. ద్వంద్వాతీత అంటే ఇక్కడ శీతోష్ణాది, ద్వంద్వములకు అతీతముగా ఉండి, ఆ ద్వంద్వములలో నీకు నచ్చినది ఏర్పడినను నచ్చనిది ఏర్పడినను వాటి మీద నువ్వు ద్వేషాన్ని కలిగించుకోకు, రాగాన్ని పెంచుకోకు. విమత్సర అంటే ముఖ్యముగా ద్వేషించగని అర్థం. ద్వేషించకంటే మరి రాగం పెంచుకొని బాగా లైక్ చేయొచ్చు అంటే అది చేయొద్దు. ఎందుకంటే నువ్వు లైక్ చేసి రాగం పెంచుకున్నావంటే అది ఎంతసేపు ఉంటుందో, ఎప్పుడు కనుమరుగైపోతుందో తెలియదు నీకు. అందుకని రాని వచ్చిందని ఆహా ఊహో అని ఉబ్బిపోవద్దు, తబ్బిబ్బులు అవ్వద్దు, పోయిందే అని చెప్పి దానికి దుఃఖము పడద్దు, లేకపోతే నాకు ఇష్టం లేనిది వచ్చిందే అని చెప్పి దానికి కృంగిపోకు. అందుకని యదృచ్ఛాలాభ సంతుష్ట ద్వంద్వాతీతో విమత్సర అని చెప్పి ఇలా అనేక చోట్ల చెప్తారు. మరొక శ్లోకంలో అప్పుడు సంతుష్ట, విషహ్యతాం, సంతుష్యతాం ఇవన్నీ ఒకటే అర్థం. ఏంటంటే ఓర్చుకో, సంతోషముగా స్వీకరించు. అంటే సంతోషంగా ఎట్లా ఉండగలనండి అంటే, దుఃఖపడకుండా, దుఃఖములు వచ్చినా కూడా దుఃఖపడకుండా దుఃఖి అవ్వద్దు. దుఃఖములు వస్తే అందరికీ, కష్టాలు రానివాడు లేడు. మనిషి శరీరం ఎత్తి లోకంలోకి వచ్చిన తర్వాత కష్టాలు అనేటువంటివి రాకుండా ఎవరు లేరు. మధ్య మధ్యలో అక్కడక్కడ సుఖాలు కొంచెం వచ్చిపోతున్నాయి. ఇవి ఇంతే, ఇవి ఇట్లా వచ్చిపోయేటువంటివే, వచ్చిపోయే ఋతువులు లాగా, కాలాల లాగా, శీత ఉష్ణ మొదలైనవి అని చెప్పి తెలుసుకో. అప్పుడు మరొక శ్లోకంలో అందుకని ఏం చెప్తానంటే, ఇప్పుడు అట్లా ధరించి ఉండగలిగినవాడు యోగి. భగవద్గీతలో కృష్ణుడు అతడిని యోగి అని పిలుస్తాడు. అప్పుడు ఆ యోగి సంతుష్ట సతతం యోగి, తృప్తితో ఉంటాడు. సంతుష్ట అంటే తృప్తితో ఉంటాడు. యదాత్మా దృఢ నిశ్చయ, అతనికి ఎక్కడి నుంచి ఆ తృప్తి వచ్చిందంటే, తను ఈ వ్యవహారిక ప్రకృతి మాయా ప్రపంచమును సత్యముగా స్వీకరించలేదు. దృఢ నిశ్చయం, ఆత్మలో దృఢ నిశ్చయం ఉంది. ఆత్మ అయినటువంటి నాకు ఈ ద్వంద్వములో, ప్రకృతిలో, ఈ వీటితోటి సంబంధం లేదు. ఉన్నట్లుగా ఈ శరీరానికి ఉంది. శరీరం నేను అనుకున్నానంటే అక్కడ మోసపోతున్నాను అనర్థం. అలాగే దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహ, అక్కడక్కడ ఉన్న భగవద్గీతలో విషయాన్ని తీసుకొని చెప్తున్నాను మీకు. దుఃఖం వస్తున్నప్పుడు కృంగిపోకూడదు. అలాగే సుఖం వచ్చినప్పుడు విగత స్పృహ, ఎగ్జైట్ అవ్వకూడదు.
There is no excitement and there is no depression, dejection. అలాగే చెప్తూ ఇంకా వేరే చోట్ల అనేకం చెప్తారు. సమసిద్ధావసిద్ధౌ చ, ఇది సిద్ధి నీకు సక్సెస్ అయినావు, సక్సెస్ అండ్ ఫెయిల్యూర్. సిద్ధి అసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. ఎవరైతే యోగి ఉన్నాడో, జ్ఞానవంతుడు, ఇతడు లోకంలో ఈ ఏమైనా పనులు, కర్మలు, క్రియలు చేస్తున్నా కూడా వాటి చేత బంధించబడలేదు. ఎందుకంటే వాటికి సత్యత్వమునివ్వలేదు. అది ముఖ్యం. అలాగే ఈ ద్వంద్వాలు చెప్పాలంటే ఆయన తథా మానాపమానయోహో, ఎవరో పొగిడారు, ఎవరో నన్ను తిట్టారు, వాటన్నిటిని పెద్దగా సీరియస్గా తీసుకోకు. అలాగే శత్రువులు మిత్రులు అని చెప్పి వాళ్ళని భేదభావాలు పెంచి శత్రుత్వముని మిత్రుత్వమును పెంచుకోకు. సమశత్రౌ చ మిత్రే చ, ఎవరైనా నిన్ను ద్వేషిస్తున్నారని తెలిస్తే వాళ్ళని నువ్వు శత్రువులుగా భావించకు. నిన్నెవరో ప్రేమిస్తున్నారు అని చెప్పి వాళ్ళని మిత్రులని భావించకు. ఇద్దరిని సమంగా చూడు. నీ హృదయంలో వాళ్ళ మీద ఎటువంటి ద్వేషము, కోపము, పార్షియాలిటీని ఉంచుకోకు. నీ హృదయంలో అలా ఉంచుకున్నావంటే నీకు దుఃఖం. అలాగే సుఖ దుఃఖే సమయకృత్వ లాభాలాభో జయ అపజయో, ఇట్లా భగవద్గీతలో ఈ శీత ఉష్ణాద్ అనే ద్వంద్వములను సహించటం అనేటువంటిది ఎంత ముఖ్యమని ఆయన అక్కడక్కడ అధ్యాయాల్లో చెప్తూనే ఉంటారు చివరి దాకా. మధ్యలో ఇంకా గుణాతీతుడివి కావాలి నువ్వు అని చెప్పి కూడా చెప్తారు. సరే, ఇట్లా చెయ్యాలంటే ఎలా పాసిబుల్? ఎప్పుడు మరి కష్టాలు వస్తుంటే ఇట్లా వీటిని సహించమంటారు అంటే దానికి భగవంతుడే సొల్యూషన్ చెప్పాడు. ఎప్పుడైతే నువ్వు మయ్యర్పితమనో బుద్ధి యో భక్త సచమే ప్రియ, 12వ అధ్యాయంలోకి వెళ్ళినప్పుడు భక్తి యోగంలో ఎవరు నాకు నిజమైన ప్రియమైన భక్తుడో తెలుసా అర్జున? ఎవరైతే అతడి యొక్క బుద్ధిని నాకు సమర్పించాడో. బుద్ధి అంటే ఇక్కడ అహంకారము, లేక బుద్ధి అంటే మనస్సు అని కూడా. బుద్ధిలోనే కదా ఈ అహంకారం అనేటువంటిది రిఫ్లెక్ట్ అయ్యి తాను నేనని చెప్పి ఒక వ్యక్తిగా అభివ్యక్తమవుతూ వ్యక్తిగా ఇండివిజువాలిటీ అంటాం కదా, ఇది స్ట్రాంగ్ పరుచుకుంటూనే ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే అసలు నేననేవాడిని లేను, ఉన్నది పరమాత్మ అనే ఆ భావన, బుద్ధిని సమర్పించడం అంటే ఏమిటి? జేబులో ఉన్నటువంటి 10 రూపాయలు తీసి ఎవరికో ఇచ్చినట్ల అలా ఇవ్వగలిగినదా బుద్ధి అనేటువంటి వస్తువు? మనస్సు అనేది, నా బుద్ధిలో ఇట్లాంటి భావన, నేననేటువంటిదే లేదు, నేనంటే ఈ అహంకారం అనేది లేదు, జీవుడనేవాడు లేడు, ఉన్నది పరమాత్మ మాత్రమే, ఈశ్వరుడు మాత్రమే. ఆ ఈశ్వరుడే ఆయన యొక్క ఆటలో ఈ భాగంగా ఇవన్నీ చేస్తున్నాడు, నడిపిస్తున్నాడు. అప్పుడు నాకు ఈ శరీరం వచ్చింది నా కర్మ వలననే. మరి నా కర్మఫలమును ఇచ్చినటువంటి వాడు కర్మఫల దాత ఈశ్వరుడు. కర్మ చేసింది నేను, ఆయన సొంతగా ఫలాన్ని ఇవ్వడు, ఫలమును నా కర్మకు తగినట్లుగా ఇస్తాడు. అసలు నేను ఎప్పుడైతే ఈ కర్మలన్నింటినీ ఆయన సమర్పించి ఈ కర్మ ఫలాలు నాకు వద్దు, కర్మ బంధము నాకు వద్దు, అసలు నేననేటువంటి వాడిని క్లెయిమ్ చేయటమే నేను వదిలేసేయాలి, నాకు అటువంటి బుద్ధి నీవు, అటువంటి భావన నీవు అని చెప్పి ఆ భావనను మనసులో నిలుపుకోవడమే మయ్యర్పిత మనోబుద్ధి. అటువంటి వాడే భక్తుడు నిజంగా. మనం ఏదేదో భక్తి అనేది చేస్తాం చూసారా.
మనం ఏదో చేస్తూ అదే పెద్ద భక్తి అనుకుంటుంటాం. ఆయన చెప్పింది వినము, మనకు తెలియదు. ఎవరో చెప్పింది ఎందుకు వినటం? భగవంతుడే చెప్తున్నాడుగా. మరి నువ్వు భగవంతుడి యొక్క భక్తుడివి, నాకు భక్తి ఉందన్నప్పుడు ఆయన చెప్పింది వినాలి కదా. వింటే నీకు అర్థమవుతుంది, బాగుపడతావు. నీ మంచి కోసమేగా చెప్తున్నారు. నువ్వు అజ్ఞానము చేత ఈ కర్మబంధంలో చిక్కుకొని ఈ శరీరంలో నేను జీవుడను అని చెప్పి ఒక వెష్టిగా వ్యక్తిత్వంతోటి, అభిమానంతోటి ఇలా విర్రవీగుతున్నావు, కష్టాలు పాలవుతున్నావు, సుఖాల కోసం పాకులాడుతున్నావు. ఇదే కదా అందరి యొక్క కథ ఇంతే. అందుకని ఇది నీకు శ్రమముగా ఉందిగా. శ్రమముగా లేదంటే కంటిన్యూ చేయి. కానీ ఎవరికైతే వివేకం వచ్చి నాకు ఇది వద్దు బాబు, ఈ లోకమంతా నన్ను భయపరుస్తున్నది, ఏమార్చుతున్నది, మోసగించుతున్నది, ఈ మాయా ప్రపంచము, అసలు ఇది నాకు అవసరమా? ఇవన్నీ నా తల మీద పెట్టుకొని నేను ఇట్లా భారాన్ని మొయ్యాలా? మొయ్యక్కర్లేదు, నువ్వు నాకు అప్పగించు అంటున్నాడు ఆయన. అర్థమైందా? ఇలా అనేక భగవద్గీతలోని ఇప్పుడు అవన్నీ కలిపే ఇక్కడ మనకు ఈ పైన చెప్పినటువంటి ఆహారం విషయం చెప్పేటప్పుడు కానీ సంతుష్టం విధివశాత్ అనేది ఇదంతా ఇక్కడ ద్వంద్వములను సహించటం నేర్చుకోవాలి. ఆ తర్వాత 30వ ఉపదేశంలో ఏం చెప్తున్నారు? అనవసరమైనటువంటి వృధా అయినటువంటి మాటలను మాట్లాడకు. చూడండి, కరెక్ట్గా పైన ఏం చెప్పారు? ఆహారాన్ని గురించి చెప్పారు. ఈ నోరు అనేటువంటిది 2 పనులు చేస్తున్నది కదా, 2 in 1. ఒకటేమో తినటం, రెండేదేమో మాట్లాడటం. ఈ రెండిటిని కంట్రోల్ చేశాడంటే వాడు ఆధ్యాత్మిక మార్గంలో సక్సెస్ఫుల్, పాస్. అందుకని ఇక్కడ కొంచెం చాలా శ్రమ ఉంది ఈ రెండును జయించడానికి. ఈ రెండును జయిస్తే ఏంటి? రెండు పనులు. నాలుకను, మాట్లాడే నాలుకను, రుచిని చూసి తినాలనే నాలుక, రసనేంద్రియం అండ్ జిహ్వేంద్రియం, రెండును కూడా కంట్రోల్ చేయాలి. చేశామంటే మిగిలిన 4 ఇంద్రియములు కంట్రోల్ అయిపోతాయి ఈజీ. ఇది కంట్రోల్ లేని వాడికి అక్కడ కంట్రోల్ అవ్వవు. అందుకని వృధా వాక్యములు నతు సముచ్చార్యతాం, ఎన్నటికీ ఎప్పుడు కూడా అవసరమైన సంభాషణ, అవసరమైన చిట్ చాట్, లోకాభిరామాయణం, ఆ తరువాత చాలా అసహ్యమైనటువంటి విధముగా మాట్లాడటం, అనకూడని మాటలని ఇతరులను బాధించటం, నొప్పించటం, ఎగతాళికి కూడా అవతల వాళ్లను ఎగతాళి చేయాలని కూడా అలాంటి మాటలు మాట్లాడకు. మొత్తంలో ఇక్కడ వృధా అంటే ఏంటి? ఏ మాటలు, ఏ సంభాషణలు ఏవైతే నిన్ను బహిర్ముఖం చేస్తాయో, మోర్ మెటీరియలిస్టిక్గా చేస్తాయో అటువంటివన్నీ మాట్లాడటం తగ్గించుకో. ఎంతకెంతకు నువ్వు మాట్లాడటం అనేటువంటిది అవసరమైతే తప్ప, అది కూడా ఏమి మాట్లాడాలో చక్కగా అలా అంతవరకే మాట్లాడావంటే నీకు అంతర్ముఖం అవుతుంది మనస్సు. ఒకటేమో శక్తి, ఎనర్జీ సేవ్ అవుతుంది. ఈ మాట్లాడటం వలన చాలా ఎనర్జీ పోతుంది. అందుకని మరి మీరు గంట మాట్లాడుతున్నారు కదండి అంటే ఇది వృధా వాక్యం కాదు కదా. ఇది వృధా వాక్యం కాదు కదా. అప్పుడు నేను రోజంతా ఎక్కువ మాట్లాడకుండా ఉంచుకొని
ఎనర్జీని సేవ్ చేసుకోవాలి. కానీ అవసరం కాబట్టి మంచి మాటలు మాట్లాడాలి కాబట్టి మాట్లాడతాం. ఇలా వృధా వాక్యములంటే అన్నెసెసరీ కాన్వర్సేషన్, బ్యాడ్ కాన్వర్సేషన్, ఆ కాన్వర్సేషన్ సంభాషణ విషయాలు లోకం గురించి, ఇతరుల గురించి. జనరల్‌గా ఏంటంటే మాట్లాడతారు, టైము బోర్ కొడుతున్నప్పుడు టైము పోవటానికి నలుగురైదుగురు కలిశారంటే వాళ్ళ వయసుకు తగినట్లుగా ఎక్కువుంటాయి. ఇతరుల గురించి మాట్లాడతాం ఎక్కువ. ఇతరుల యొక్క గురించి వాళ్ళ మీద కంప్లైంట్స్ చెప్పటం, లేక ఎక్కువ పాలిటిక్స్, పక్క వాళ్ళు వీళ్ళు ఇలా. కొంచెం యువకులు ఆ వయసులో ఉన్నటువంటి వాళ్ళు మిడిల్ వయసులో అయితే ఏం చేస్తారు, ఎక్కువ సినిమాలు, దుస్తులు, స్త్రీల గురించి, లోకంలో ఉండే సుఖాల గురించి ఇవన్నీ మాట్లాడతారు. కొంచెం బిజినెస్ టైప్ వాళ్ళైతే షేర్ మార్కెట్లు, ఇన్వెస్ట్మెంట్లు, అక్కడక్కడ ఎన్ని ఫ్లాట్లు ఉన్నాయి, ఎన్ని ప్లాట్లు ఉన్నాయి, ఎన్ని పాటలు పడుతున్నావు, ఈ కంపారిజన్, ఇవే ఏవేవో. ముఖ్యంగా డివైడ్ చేసి చెప్పాలంటే లౌకికుల యొక్క సమయం ఎక్కువగా మూడిటిలో వాళ్ళ సమయము, వాళ్ళ శక్తి, ధనము. ఏమిటది? తిండ్లు తింటాం, తిండి, తర్వాత సొమ్ములు బట్టలు, తర్వాత సుఖాలు. ఈ మూడిట్లోనే టైం అంతా. ఏమేమి తినాలి, ఎట్లెట్లా చేసుకోవాలి, తిండి, దానికి హోటల్స్ అన్నీ వచ్చినాయి కదా. ఇవన్నీ దీనికి 2-3 వేరే విషయాలు కూడా చెప్తాను. అప్పుడు ఎలాంటి నీ మాటలు ఎలా ఉండాలి, నువ్వు యోగములో ఈ ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళాలంటే నీకు మొదటి ద్వారం ఏమిటో తెలుసా? ద ఫస్ట్ ఎంట్రీ, ఫస్ట్ ఆబ్స్టకిల్ విచ్ యు హావ్ టు క్రాస్. మొదటి అడ్డంకుని దాటి నువ్వు వెళ్ళాలంటే యోగస్య ప్రథమం ద్వారం వాంగ్ నిరోధః. చూసారా, యోగమునకు మొదటి ద్వారం ఏమిటంటే, ప్రథమ ద్వారం వాంగ్ నిరోధః, కంట్రోలింగ్ ఆఫ్ ద స్పీచ్. తర్వాత సో ఈ గాసిప్ ఇవన్నిటినీ వదిలేసేయాలి. సరేనా? ఎక్కువ మాట్లాడుతున్నామంటే జనం లోకంలో ఉమెన్, వెల్త్ అండ్ లగ్జరీస్, వీటిలో మాట్లాడుతుంటారు. అందుకని ఈ టాకింగ్ టంగ్ని జాగ్రత్తగా, కృష్ణుడు భగవద్గీతలో స్పెషల్గా దానికి 3 రకాల తపస్సులు చెప్పేటప్పుడు మానసిక తపస్సు, కాయిక తపస్సు, మానసిక తపస్సు, వాచిక తపస్సు అని దానికి సపరేట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అది ఇక్కడ జ్ఞాపకం చేసుకోవడం మంచిది. ఏం చెప్తున్నారు ఆయన గీతలో? అనుద్వేగకరం వాక్యం. ఓకే, సత్యం ప్రియహితం చయత్. అనుద్వేగకరమైనటువంటి వాక్యములను చెప్పకూడదు. ఉద్వేగకరం ఇంకా ఆపోజిట్ కదా, పాజిటివ్గా చెప్తున్నారు. ఉద్వేగకరం అంటే నువ్వు ఉద్రేకపడేట్టుగా మాట్లాడకు, నీ మాటలు ఇతరులను ఉద్రేకపరిచేవిగా ఉండకూడదు. అందుకని ఉద్వేగకరం వాక్యములు మాట్లాడాలి. ఆ మాట్లాడేది కూడా సత్యము గురించి మాట్లాడాలి. అన్ని చోట్ల సత్యము మాట్లాడకూడదు, మాట్లాడలేమండి అంటే మౌనముగా ఉండి మాట్లాడకు. మౌనం మంచిది, అర్థమైందా? లొడలొడలొడ అని మాట్లాడుతూనే ఉండేవాళ్ళు నచ్చింది, వాళ్ళకి మాట్లాడకపోతే తోచదు, మాట్లాడుతూనే ఉండాలి. మాట్లాడేందుకు ఎవరు లేరంటే వాళ్ళకి చాలా బోర్ కొడుతుంది.
అందుకని ఏదో ఒకటి వింటుంటారు. టీవీయో ఏదో ఒకటి పెడుతుండాలి. వింటుంటే ఆ మాటలు వింటుంటే ఊరగా సంతోషం. లేకపోతే వాళ్ళకి కాళ్ళు చేతులు ఆడవు. బోరు కొడుతుందంటారు. సరే, సత్యమైన వాక్యములను చెప్పాలి. సత్యము మాట్లాడాలి. ఆ సత్యము చెప్పినాను, ఏది చెప్పినా కూడా ప్రియముగా చెప్పాలి. ప్రియముగా అంటే కోపించుకుంటూ చెప్పకూడదు. నువ్వు చెప్పాల్సింది మంచిది. ఏదో వాళ్ళకి అడ్వైజ్ ఇవ్వాలనుకున్నావు, వాళ్ళకి తెలియలేదని ఏదో తప్పు చేస్తున్నారని కూడా అది చెప్పడం సాఫ్ట్గా చెప్పు. ఇక్కడ ప్రియం అంటే సాఫ్ట్గా చెప్పు. అలాగే ఆ చెప్పేవి ఒక అడ్వైజ్ ఇవన్నీ కూడా హితంగా ఉండాలి వాళ్ళకి. సో ప్రియముగా ఉండాలి, సత్యముగా ఉండాలి, హితమైనటువంటివిగా ఉండాలి. ఇలా చెప్పి ఆ తర్వాత అప్పుడు నీ యొక్క వాక్కుని, నీ యొక్క వాగింద్రియమును స్వాధ్యాయ అభ్యాసనం చ ఏవ. స్వాధ్యాయనం అంటే పారాయణము, స్తోత్రములు చదవటం, భగవద్గీత చదవటం, శబ్దంగా స్వాధ్యాయ అభ్యాసం అవి చెయ్యటమే వాంగ్మయ తప ఉచ్యతే. వాక్కు యొక్క తపస్సు అంటే ఇది. ఇవన్నీ అనుసరిస్తే నువ్వు వాంగ్మయ తపస్సు చేస్తున్నావు అని అర్థం. ఇలా గీతలో ముఖ్యత్వమునిచ్చి చెప్పారు. ఉపనిషత్తుల్లో కూడా, నారద భక్తి సూత్రాల్లో కూడా ఎప్పుడు కూడా వాదో న అవలంబ్యతాం, ఎవరితోటి వాదనలు పెట్టుకోకు, ఆర్గ్యుమెంట్ చెయ్యకు, నీ యొక్క టైంను వేస్ట్ చేసుకోకు వృధా వాక్యముల చేత. అర్థమైంది? అందుకని వాదో న అవలంబ్యతాం. తర్వాత జ్ఞాని న భవతి అతివాది, నాతి భవతి, నా భవతి నాతివాది. ఎవరు? ఈ జ్ఞాన మార్గంలోకి వచ్చినటువంటి వాడు అతివాదిగా ఉండడు, అతి వాగుడు, వాదనం ఉండడు, వితండవాదాలు అవన్నీ పెట్టుకోడు. సరే, తర్వాత 31 ఏం చెప్తున్నారంటే ఔదాసీన్యం అభీప్స్యతాం. నీ చుట్టూ ఏమేమి జరుగుతున్నా కూడా అవన్నీ గమనించు, కానీ వాటికి రియాక్ట్ అవ్వకు. అర్థం ఏమిటంటే మే యూ డిజైర్ టు బి ఇండిఫరెంట్. ఉదాసీనం, దాన్ని ఔదాసీనం. ఉదాసీనం మధ్యస్థనుడిగా ఉండు అన్నిటిలోనూ. వెంటనే రియాక్ట్ అవ్వకు. ఎవరైనా పొగిడారు, మంచి చెప్పారు నిన్ను గురించి అంటే వెంటనే జడ్జిమెంట్ ఇచ్చేసి పొంగిపోకు. ఎవరు ఏదో తప్పు చెప్పారు, మాట్లాడు, వెంటనే దానికి కోపగించుకోకు, లొంగిపోకు. ఇలా పైన చెప్పిన విషయం మాదిరిగానే ఉంటుంది ఇది కూడా. అన్నిటి అందు ఇట్లా ఉదాసీన భావంతో ఉండు. ఏవి ద్వంద్వములన్నీ వస్తున్నప్పుడు కూడా. ఈ లోకంలో అనేక మంది వచ్చారు వెళ్ళారండి. లోకం యొక్క పోకడ ఇట్లాగే ఉంటుంది. మనుషుల యొక్క తీరు అట్లాగే ఉంటుంది. కొంచెం వాళ్ళు ఆధ్యాత్మిక పరులైన వాళ్ళైతే, సాధన చేస్తున్న వాళ్ళైతే, శాస్త్రమును వింటున్న వాళ్ళైతే వాళ్ళ యొక్క ప్రవర్తన అంతా కొంచెం చక్కగా బాగుంటుంది. కానీ నువ్వు ఎవరి యొక్క ప్రవర్తన బాగా ఉండాలి, ఉంటే గాని నాకు నచ్చదు, అప్పుడే నాకు శాంతి ఉంటుంది నాకు అని చెప్పి ఆ ఇతరుల మీద, ఇతర వస్తువుల మీద నీ సుఖ శాంతి రక్షణల కోసం ఆధారపడకు. అది అర్థం. కాబట్టి నువ్వు ఇండిఫరెంట్గా ఉండటాన్ని అలవరుచుకొనుదు గాక, దానిని అభ్యసించెదవు గాక.
ఈ ఉదాసీనం అనే పదమునకు కూడా ఇక్కడ ఉదాసీనం అంటే ఒకడు ఇంట్లో వాళ్ళు లేకపోతే ఎవరో కష్టపడుతున్నాడు, బాధపడుతున్నాడు, వాడికి కొంచెం సహాయం అవసరమైంది, లేక హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వచ్చింది, వాడేదో లేకపోతే దుఃఖం కష్టపడుతున్నప్పుడు వాడికైనా ఒక మంచి మాట చెప్పి ఓదార్చాలంటే ఆ టైంలో నేను ఉదాసీనంగా ఉంటాను, ఇండిఫరెంట్ అని చెప్పి అనకూడదు. ఇక్కడ ఇండిఫరెంట్గా ఉందంటే అర్థం ఏమిటంటే నాన్ రియాక్టింగ్ మైండ్. ఇక్కడ లోకంలో ఏంటి జరుగుతున్నది, అందరికి మధ్యలో ఏమి జరుగుతున్నది, కర్మ ట్రాన్సాక్షన్. వాళ్ళ కర్మలను వాళ్ళు ఒకళ్ళ మూలమా ట్రాన్సాక్షన్ అయి వాటిని ఖర్చు పెట్టుకుంటున్నారు. అట్లాంటప్పుడు ఇక్కడ నీకు దీంట్లో నువ్వు ఈ సత్యత్వమునిచ్చి ముఖ్యత్వమునిచ్చి నువ్వు దీంట్లో చిక్కుకుపోయకూడదు. అప్పుడేంటి అర్థం, ఎవ్రీ యాక్షన్, ఈ యాక్షన్లన్నీ ఇంటరాక్షన్లు జరుగుతున్నప్పుడు రియాక్షన్లు రాకూడదు. ఎవ్రీ యాక్షన్ ఈజ్ బౌండ్ టు రియాక్షన్ అనేది లా. కానీ నువ్వు యోగివి, జ్ఞానివి, ఆధ్యాత్మిక సాధకుడు అయితే ఆ రియాక్షన్లకి మరలా నువ్వు రియాక్ట్ అవ్వకూడదు. రియాక్ట్ అవ్వకుండా కేవలం యాక్షన్ మాత్రం చేయవలసింది చేస్తూ ఉండేటట్టు చేసేవాడు ఉదాసీనంగా ఉన్నవాడని అర్థం. అప్పుడు నువ్వు మళ్ళీ దానికి మరి నేను ఏమీ రిప్లై ఇచ్చి చేయొద్దా అంటే చెయ్యి. యు యాక్ట్ మరలా. కానీ యాక్ట్ ఆర్ ప్రో యాక్ట్ అంటారండి. రియాక్షన్ డేంజర్. రియాక్షన్కి, యాక్షన్కి, ప్రో యాక్షన్కి చాలా డిఫరెన్స్ ఉంది. రియాక్షన్ ఈజ్ రియాక్షన్. ఎందుకు అంత రియాక్ట్ అవుతావు నువ్వు అంటాం కదా, రియాక్ట్ అవుతావు. అప్పుడు రియాక్ట్ అవుతున్నాడంటే టెన్షన్ అవుతున్నాడు, కోపగించుకుంటున్నాడు, అసూయ పడుతున్నాడు, ఏదో ఒక విధంగా నెగిటివ్ దృష్టితోటి రియాక్షన్ అంటే ద్వేషిస్తున్నాడు అని. రియాక్ట్ అవ్వకు. అందుకనే సహజంగా చెప్తారు, దేర్ ఈజ్ నో సిన్ ఇన్ యాక్షన్ బట్ దెర్ ఈజ్ నథింగ్ బట్ ద సిన్ ఇన్ రియాక్షన్. అర్థమైందా? మరొక విషయం, రియాక్షన్ అంటే ఇవన్నీ సత్యం అని అనుకోవటం, నువ్వు చేసే యాక్షన్కి ఫలమును ఆశించటం. అందుకనే కదా భగవంతుడు ఆ లా ఆఫ్ కర్మ యొక్క ఫౌండేషన్ శ్లోక 2వ అధ్యాయంలోనే చెప్పాడు, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మా తే సంగోస్త్వ కర్మణి. ఆ ఒక్క శ్లోకంలో ద ఎంటైర్ ఫిలాసఫీ ఆఫ్ ది కర్మ, ద ఇంట్రికసీస్, సీక్రెట్స్ ఆఫ్ ది కర్మ ఈజ్ భగవంతుడు చెప్పాడు. అది చాలా ఫేమస్ శ్లోకం కదా, మహాభారతం వలన అందరికీ తెలుసు లోకంలో. కానీ దాన్ని బాగా వినాలి, అర్థం చేసుకోవాలి, ఏమేమిటి చెప్పారు దాంట్లో. అది కంప్లీట్ ఇట్ సెల్ఫ్. ఆ శ్లోకం కర్మ విషయం గురించి కంప్లీట్. అది అర్థం చేసుకొని నువ్వు ఆయన చెప్పినట్లుగా అట్లా జీవించావంటే నువ్వు అప్పుడు యోగివి, నువ్వు జ్ఞానివి, నువ్వు జీవన్ముక్తుడవు. ఔదాసీన్యం అభీప్స్యతాం అని చెప్పి ఇక్కడ ఇప్పుడు ఎవరో ఏదో తప్పు చేస్తున్నారు, వాళ్ళని నేను మార్చొద్దా చెప్పొద్దా ఇంట్లో అని అనుకుంటాం. మరి కొన్నిసార్లు చెప్పాల్సిన సిచ్యువేషన్ అట్లా వస్తాయి. నువ్వు చెప్పినా వాళ్ళు మారరు, చెప్పినా వినరని నీకు బాగా తెలిసినప్పుడు ఊరికి ఉండు, గమ్మునుండు. మరి ఎట్లా అంటే దేవుణ్ణి ప్రార్థించు, మా పిల్లవాడిని మార్చు భగవంతుడా, మా భార్యను మార్చు, ఆవిడ ఉన్నటువంటి కొన్ని అని చెప్పి, లేక నాలో ఏమైనా నన్ను మార్చు, నాకు బాగా సహించే గుణమును, ఈ ఔదాసీనము ఉండే గుణమును నాకు ఇవ్వు
అని చెప్పి ఇట్లా ప్రార్థన చెయ్యి. అర్థమైందా? హంబులీ ప్రార్థన చేయటమే దేవుడికి చక్కటి పరిష్కారం. ఎందుకంటే అన్ని చోట్ల అందరికి మనం సజెస్ట్ చేయలేం. చేసినాను వాళ్ళు వినరు. వాళ్ళు అసలు మన సజెషన్ లైక్ చేయరు. మనం తాపత్రయపడతాం. అట్లా తాపత్రయపడకుండా ఉండటమే మనం నేర్చుకోవాల్సింది. అది ఔదాసీనం. భగవద్గీతలో భగవంతుడు దీని గురించి కూడా చెప్పాడు. ఉదాసీనవదాసీనః గుణైర్యోర్న విచాల్యతే. ఇవన్నీ జరిగేవని వాళ్ళ స్వభావం గుణములకు తగినట్లుగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. వాళ్ళ ప్రారంభ కర్మలు ఏదో కర్మ యొక్క కర్మ సాఫ్ట్వేర్ తోటి పుట్టారు అందరూ. అందుకని దానికి తగినట్లు అలా ఉంటాయి. ఇవన్నీ గుణములు చేసేటువంటి ఈ మార్పులు ఇవన్నీ అని చెప్పి ఈ ఉదాసీనముగా ఉండేటువంటి వాడు చెలించడు. అది అట్లా. అప్పుడు గుణవర్తంత ఇత్యేవ, గుణములు ప్రవర్తిస్తున్నాయి. గుణములు అంటే ఏంటి? ప్రకృతికి సంబంధించిన. ప్రకృతి అంటే ఏంటి? వికృతితో కూడినటువంటిది. వికృతి ప్రకృతి దీన్ని ఇది ఎక్కడిది, దేనిది? మాయది. అసలు నిజమాది అంటే మాయ యొక్క ఆట అదంతా. మరి దానికి పోయి ముఖ్యత్వం ఇచ్చి సత్యత్వమునిచ్చి తల బాదుకోవచ్చా? బాదుకోకూడదు. ఇలా చేసేవాడిని ఉండేవాడిని వాడికి కర్మ గాని లోక విషయం అజ్ఞానం అంటుకోదుట అని చెప్పి బాగా తెలుసు. గుణేషు వర్తంత. భగవద్గీతలో ఇవన్నీ నేను చెప్పేవి. ఇంద్రియార్థేషు. ఇదంతా మాయా ప్రకృతి ఇలా నడుస్తున్నది. అప్పుడు నువ్వేం కావాలి? మాయకి అతీతుడివి కావాలి. గుణాతీతుడుగా నిలుచోవాలి. అందుకనే గుణత్రయ విభాగ యోగంలో భగవద్గీతలో గుణాతీతుడు అంటే ఏంటని చెప్పి అక్కడ ప్రశ్నిస్తే దానికి బదులు చాలా ముఖ్యమైన అధ్యాయం. సరే, 32వ ఉపదేశం. జనముల యొక్క కృప. జనకృప నైష్ఠుర్యం, జనకృప ఉత్సృజ్యతాం. దీంట్లో 2 మాటలు ఉన్నాయి. ఎవరి యొక్క దయని ఎదురు చూడకు. డోంట్ డిపెండ్ ఆన్ ది కైండ్నెస్ ఆఫ్ ది అదర్స్ అందరూ నా మీద కైండ్ దయతో ఉండాలి, దయ చూపించాలని దీనభావంతో ఉండదు. దీనుడుగా జీవించకు. అది నువ్వు వదిలేసేయి. ఉత్సృజ్యతాం. నువ్వు దాన్ని వదిలేసేవు కాక జనకృపని ఆశించకు. అంటే సరే, జనకృప అంటే ఏంటి? అందరూ నన్ను లైక్ చేయాలి. అందరూ ఎట్లా లైక్ చేస్తారు? నిన్ను లైక్ చేయవలసింది భగవంతుడు. అందుకని ఆ భక్తుడు అంటే ఇట్లా ఉండాలి బాబు, అప్పుడే నాకు నచ్చుతావు అన్నాడు. అవన్నీ తెలుసుకో, విను. అలా ఆ గుణాలు నీలో ఉన్నాయా? ఉంటే భగవంతుడు నిన్ను మెచ్చుకుంటే చాలు. లోకంలో ఎవరు మెచ్చుకోకపోయినా పర్వాలేదు. లోకంలో ఎంతమందో మెచ్చుకుంటున్నారు, కానీ భగవంతుడు నన్ను మెచ్చుకోలేదంటే వేస్ట్. కాబట్టి నా యొక్క లక్ష్యం, దృష్టి ఎటు ఉండాలనేటువంటిది ముఖ్యం. మొత్తం మీద నువ్వు ఇట్లా ఇతరుల యొక్క దయకు లొంగిపోకూడదు. అలాగే సరే, నిన్నెవరో ద్వేషిస్తున్నారు, నిన్ను ఇష్టపడటం లేదు. ఉంటారు కదా, రాముణ్ణి ఇష్టపడలేదు, కృష్ణుణ్ణి ద్వేషించారు. ఇది సహజమే. అప్పుడు వాళ్ళ మీద నైష్ఠుర్యం చూపించకు. నిష్ఠుర భావం నైష్ఠుర్యం. నైష్ఠుర్యం అంటే తెలుగులో వాడతారు కదా, ఇదంత నైష్ఠుర్యం చూపిస్తున్నాడు. నైష్ఠుర్యం అంటే ఏంటి? క్రిటిసైజ్ చేయటం, ద్వేషించటం, వాళ్ళ కోపగించుకోవడం, తిట్టడం, ఇవన్నీ చెయ్యకు. సో ఇతరులు నిన్ను ద్వేషిస్తున్నారు, నిన్ను గుర్తించలేదని వాళ్ళని ద్వేషించదు. లేక ఇతరులు నా మీద దయ చూపించట్లేదు, నన్ను దే వర్ నాట్ ఎట్ ఆల్ రికగ్నైజింగ్ మీ అని చెప్పి
అలా దానికోసము దయకు ఆశపడకు. కానీ నువ్వు ఇతరుల మీద దయ చూపించాలి. యూ షో ద కంపాషన్, యూ షో ద సింపతి అండ్ ఎంపతి, బట్ ఇతరుల దగ్గర నుంచి నువ్వు దాన్ని ఆశించకు. అర్థమైందా? దీనికి ఉదాహరణ ఏమిటంటే, అంటే అర్థం ఏమిటంటే, ఇతరుల మీద రాగము గాని ద్వేషము గాని పెంచుకోకు అనేది ఇక్కడ జనకృప నైష్ఠుర్యం. తర్వాత అప్పుడు ఈ రాగద్వేషాలని పోగొట్టడానికి నువ్వు ప్రయత్నించాలి. చూడండి, ఇంట్లో పెద్ద రాగము ద్వేషం అంటే ఏమిటి? మా పిల్లలని ఎంత కష్టపడి పెంచాను నేను చిన్నప్పటి నుంచి, వాడి కోసం దానికోసం పాటలు పడి అప్పుడు అని చెప్పి ఇంక వాడు చూడు ఈరోజు మొహం కూడా చూపించట్లేదు, మాట్లాడటం లేదు అని చెప్పి ఆశించి దాన్నే తలుచుకుంటూ బాధపడదు. చూడాలా చూడక్కర్లేదా అని చెప్పి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ, అది వాళ్ళ బాధ్యత. నువ్వు చేయాల్సింది నీ బాధ్యత, నువ్వు చేసావు. చేసిన తర్వాత ఇప్పుడు కంప్లైంట్ చేయకూడదు. నువ్వు నిజంగా చేసి ఉంటే నీ మంచి కోసమే చేసావు, నీ డ్యూటీని నువ్వు చేసావు. అప్పుడు చేసిన తర్వాత నేను ఇంత చేశాను, నేను ఇంత నీకోసం, కానీ నువ్వు అసలు నన్ను పట్టించుకోవడమే లేదు, నా గురించి నీకు చింతే లేదు అని చెప్పి అనకూడదు. వాళ్ళకి చింతుందో లేదో, పట్టించుకుంటున్నారో లేదో, నేను చేయాల్సిన డ్యూటీ నేను చేస్తాను. నేను నిర్లక్ష్యం చేయను, నా డ్యూటీలో నుంచి నేను విరమించుకోను. ఎందుకంటే అసలు సీక్రెట్ ఎక్కడ ఉందంటే చెప్పాను ముందు, వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేస్తుంటే వాళ్ళ రైట్స్ కాపాడబడతాయి. ఇప్పుడు నా డ్యూటీని నేను చేస్తున్నప్పుడు నా పిల్లలు, భార్య మీద వాళ్ళ యొక్క రైట్స్ నా మీద అవి నెరవేరినాయి. అలాగే వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేస్తుంటే నా రైట్స్ కాపాడబడినాయి. ఇది చాలా సూక్ష్మమైనటువంటి ముఖ్యమైన విషయం. లోకంలో అందరూ వాళ్ళు డ్యూటీలు చేయటానికి ఇష్టపడరు, కానీ హక్కుల కోసం పోరాడతారు. నీ హక్కులు ఎప్పుడు ఆటోమేటిక్గా, అందుకని అందరూ బాధ్యతను తెలుసుకోవాలి. వాళ్ళ ధర్మాలను వాళ్ళ పనులను వాళ్ళు చేయటం చేస్తే ఇతరుల యొక్క, ఇప్పుడు రోడ్డు మీద అందరూ ట్రాఫిక్ రూల్స్ ఫాలో అయితే నేను ట్రాఫిక్ రూల్ ఫాలో అవటం వలన ఇతరుల యొక్క రక్షణ ఏర్పడుతున్నది. అలాగే వాళ్ళు ఫాలో చేయటం వల్ల నా రక్షణ ఏర్పడుతున్నది. అప్పుడు హక్కులు ఒకళ్ళవి వాళ్ళు కాపాడుకుంటున్నారు, వాళ్ళ బాధ్యతలను అనుసరించి చేయటం వలన. అర్థమైందా మీకు? చూడండి, ఒక్కొక్క విషయం ఎంతో చింతించి ఆలోచించి లోతుగా చూడొచ్చు. ఇవన్నీ ఒక చిన్న ఉపదేశాల్లాగా ఉంటాయి. ఇతరుల ఆబ్లిగేషన్స్కి నువ్వు లోన్ అవ్వకు, అది కూడా ఒక ముఖ్యం. ఆబ్లిగేషన్గా తీసుకోక అన్నీ, కొన్ని ఆబ్లిగేషన్లే, బట్ ఆబ్లిగేషన్లు ఎక్కువైపోయినంటే జీవితంలో నువ్వు దోవ తప్పుతావు, నువ్వు మానసికంగా బలహీనుడు అవుతావు. ఆబ్లిగేషన్స్కి ఎక్కువ నువ్వు ఇదవ్వనండి, అప్పుడు నీ మార్గం నుండి నువ్వు తప్పిపోతావు, నీ గమ్యం ఏమిటో తెలియదు. ఆబ్లిగేషన్స్ అనేది కొంచెం వరకే, దాన్ని ఎక్కువ అన్నిటిని ఆబ్లిగేషన్ అని తీసుకొని చివరికి ఏంటి ఆబ్లిగేషన్ అంటే, నా పిల్లల్ని చూడాలి, వాళ్ళందరినీ పెంచాలి, పెద్దవాళ్ళని చేయాలి, పెళ్ళిళ్ళు చేయాలి, చేసాము, ఇంక ఆ తర్వాత వాళ్ళ యొక్క పిల్లలని కూడా నేను గమనించుకోవాలి. అట్లా ఇంకా నీ వయస్సు అయిపోయి ప్రాణం పోయేంత వరకు కూడా ఇవంతా రెస్పాన్సిబిలిటీ అని చెప్పి ఇంతగా చిక్కుకుపోకూడదు, అంతగా వాటి మీద నువ్వు అటాచ్మెంట్ పెట్టుకోకూడదు. అలాగే ఇంకా పాస్తుల విషయాలు కూడా నీ ఒక వయసు వచ్చిన తర్వాత వాటన్నిటినీ పిల్లలకు అప్పచెప్పేసేయి. నీకు తిండి బట్టకు ఉండటానికి ఉండి నీకు ఆ మందులు ఆరోగ్యానికి అంతవరకు ఉంటే చాలు. చూడండి, మరి వాళ్ళు చూడాలి, చూస్తారు.
చూస్తారు అనుకొని ఆశించి ఉండు. కానీ నువ్వు ఇంకా నీ మనస్సుని ఈ డబ్బులు, ఇన్వెస్ట్మెంట్లు, ఇంట్రెస్టులు, అద్దెలు ఇవన్నిట్లో పెడితే నీకు భగవత్ చింతన, నామజపం, ధ్యానం ఎక్కడ దొరుకుతుంది? నువ్వు ఎట్లా అంతర్ముఖుడు అవుతావు? అంతర్ముఖుడు కాకపోతే నీకు సత్యము అర్థం అవ్వదు. అంతర్ముఖ సమారాధ్యాం బహిర్ముఖ సుదుర్లభ. లలితా సహస్రనామంలో అది ఆవిడ గురించి చెప్పడం కాదు. ఎవరైతే అంతర్ముఖులైనారో వాళ్ళకి చాలా తేలికగా దొరికేటువంటిది ఆత్మతత్వం, ఆ దేవి అంటే. బహిర్ముఖులకి సుదుర్లభం, చాలా కష్టం పాసిబుల్. సరే, ఈ 32 తోటి 4వ శ్లోకం యొక్క 8 ఉపదేశాలు కూడా అయిపోయినాయి. 5వ శ్లోకాన్ని కూడా ప్రారంభిస్తాం. ఏకాంతే సుఖమాస్యతాం పరదరే చేతః సమాధీయతాం పూర్ణాత్మాసు సమీక్షతాం జగదిదం తద్వాదితం దృశ్యతాం ప్రాక్కర్మ ప్రవిలాప్యతాం చితిబలాత్ నాప్యుత్తరైః శ్లిష్యతాం ప్రారబ్ధం తిహ భుజ్యతాం అథ పర బ్రహ్మాత్మనాస్తీయతాం. 32లోనే 4వ శ్లోకంతో ముఖ్యమైన ఉపదేశాలు అయిపోయినాయి. ఈ 5వ శ్లోకం వచ్చి రిపిటేషన్ లాంటిది, మరలా జ్ఞాపకపరుస్తున్నారు. ముఖ్యం కాబట్టి. ఎలా జ్ఞాపకపరుస్తున్నారు? 3వ శ్లోకంలో అక్కడ చెప్పినదే బ్రహ్మాస్మితి విభావ్యతాం అని చెప్పారు కదా అక్కడ. తర్వాత బ్రహ్మైకాక్షరం అధ్యతాం శృతిశిరో ఆత్మేచ్ఛా వ్యవసీయతాం, ఇదంతా చెప్పారు. అలా అదంతా నిధిధ్యాసనం అనే విషయం కింద వస్తుంది. శ్రవణం బాగా చేశాం, సందేహాలను తీర్చుకోవడానికి మరలా నేను మననము చేశాను. దాని తర్వాత ఇప్పుడు ఇంకా సందేహములు లేవు, విషయం బాగా అర్థమైంది. ఆ విషయంలోనే ధ్యానం చింతిస్తూ దాంట్లో నిమగ్నుడై ఉండటం నిధిధ్యాసనం. అప్పుడు అలా దాంట్లోనే నిమగ్నులమై ఉంటున్నప్పుడు ఏమవుతుందంటే పూర్వ వాసనలు, హ్యాబిచువల్ థింకింగ్ అవన్నీ కూడా మరలా సర్ఫేస్ అవ్వకుండా మనల్ని కవచంలాగా కాపాడుతూ ఉంటుంది ఇంద నిధిధ్యాసనం. అంటే జ్ఞాన నిష్ఠుడు అవుతావు. అందుకని జ్ఞానం చాలదు, జ్ఞాన నిష్ఠ కావాలి. ఇన్ఫర్మేషన్ షుడ్ బి కన్వర్టెడ్ ఇంటూ ట్రాన్స్ఫర్మేషన్ రావాలి. ఆ ఇన్ఫర్మేషన్ మనలో ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొచ్చి అది ఫలం ఇవ్వాలి మనకు. ఆ ఫలమును పొందితే జ్ఞాననిష్ట. దానికోసం ఏం చెప్తున్నారు ఇక్కడ 33వ ఉపదేశంలో, ఏకాంతములో సుఖమును పొందుటను అలవర్చుకొనేదవు గాక సుఖం ఆస్యతాం. ఇక్కడ సుఖము అంటే ఇంద్రియ సుఖం కాదు. ఇక్కడ సుఖం అంటే ఆనందం. సుఖం అంటే ఇక్కడ సంతోషం. సుఖం అంటే సంతోషం, ఆనందం అంటే శాంతి. శాంతి వచ్చిపోయేటువంటి శాంతి కాదు, ప్రశాంతి. అందుకని సుఖమును నువ్వు ఏకాంతములో పొందెదవు గాక. ఆస్యతాం అంటే సుఖముగా. ఇక్కడ ఏకాంతం అంటే 2 అర్థాలు ఉన్నాయి. ఒకటేమో ఏకం అంటే ఒకటి అన్నది కాదు అర్థం.
ఏకం అంటే ఫైనల్ అని అర్థం. ఫైనల్ అంటే ఏంటి? బ్రహ్మం, ఆత్మ ఏకమేవా ద్వితీయం అని ఉంది కదా ఉపనిషత్తు వాక్యం. అప్పుడు ఏకం అంటే అక్కడ ఒక్కటి కాదు, ఒక్కటే అసలు అల్టిమేట్. అందుకనే ఏకాగ్రం అంటాం. ఏకం అంటే అగ్రం, ఇంకా చివరి అదే టిప్, అల్టిమేట్ అంటాం కదా. ఇంకా దాని తర్వాత ఇంకా ఏమనుందో లేదు, అది టిప్ అదే. అట్లా ఆ ఏకాంతం అంటే ఆత్మను తెలుసుకొని, నువ్వు ఆత్మవని తెలుసుకొని, నీకు బ్రహ్మమునకు భేదము లేదు, ఈశ్వరుడికి నువ్వు జీవ ఈశ్వర ఐక్యము ఒకటే అనేటువంటి జ్ఞానము చేత నువ్వు ఆ శాంతి స్వరూపుడు, శాంతి సమృద్ధం అమృతం శాంతి నెల స్థితిలో ఉండేదిగాక. సుఖం, ఎందుకంటే ఆనందం అది స్వరూపం యొక్క లక్షణం. ఆనందం వచ్చి ఉపనిషత్తులు శాస్త్రం చెప్పే ఈ ఆనందాన్ని బ్రహ్మానందం అంటున్నాం. ఈ బ్రహ్మానందం నా స్వరూపం. అందుకనే ఉపనిషత్తు ఏం చెప్తున్నది? సచ్చిత్ ఆనందం. అర్థమైందా? కాబట్టి ఏకాంతం అంటే అదొక అర్థం. లేక ఏకాంతం అంటే సాలిట్యూడ్ అని కూడా అర్థం. ఎక్కువ ఎక్కువ నువ్వు ఒంటరిగా ఉండటం నేర్చుకున్నావంటే నీకు ధైర్యం వస్తుంది, వ్యవహారంలో ఎక్కువ చిక్కుకుపోవు, తర్వాత పొసెషన్స్ రిలేషన్స్ అనేవి కూడా నీకు బాధించవు. కాబట్టి ఎంతవరకు వీలైతే అప్పుడప్పుడు నువ్వు ఏకాంతంలో ఉండుటకు, ఇక్కడ ఏకాంతంలో ఒంటరిగా ఉండుటకు, ఒంటరిగా ఉండి నువ్వు ఆ ఒంటరితనంలో బోరు కొడుతుందనో భయం వేస్తున్నదనో అని చెప్పకుండా సంతోషంగా శాంతిగా ఉండగలిగితే నువ్వు నిజమైన సాధకుడు. ఇది చాలా పెద్ద ప్రాబ్లం చాలా మందికి. ఒంటరిగా ఉండటం అంటే వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. అందుకనే భయపడతారు చాలా మంది. అదొక మెంటల్ ప్రాబ్లం. ఈ ఒంటరిగా ఉండటం నేర్చుకున్న తర్వాత జనం మధ్యలో ఉన్నాను ఒకటే, ఒంటరిగా ఉన్నాను ఒకటే. ఎందుకంటే అది ఏకాంతం అనేటువంటిది నాకు ఆత్మచింతనే ఉన్నది కాబట్టి ఇక్కడ ఎవరి యొక్క సహాయం ఎందుకు? ఒకవేళ ఇంకా ఆత్మ నాకు అర్థం కాలేదంటే కూడా నీకు నిత్యము సహాయముగా నీతోటి ఉంటూనే ఉంటున్నాడు భగవంతుడు. నిన్ను వదలకుండా నీ నీడలాగా ఉంటున్నాడు. నీ నీడ నిన్ను వదులుతుందా? అప్పుడు అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు ఈశ్వరుడే, భగవంతుడే నా వెనుక నాతోటే ఉంటున్నాడంటే ఇంక నాకు ఒంటరితనం ఎక్కడుందండి? ఒంటరితనము గురించి అనుకోను భయపడొచ్చా? ఉండటానికి భయపడవచ్చా? ఈ భయం ఎందుకంటే మనస్సు కల్పించేటువంటి కల్పనలు. ఏమైపోతుందో, ఏమైపోతుంది? మ్యాక్సిమం ప్రాణం పోతుంది పోనీ. ప్రాణం నువ్వు కాదు, మనోబుద్ధి అహంకారాలు నువ్వు కాదు, శరీరం నువ్వు కాదు అంటే అర్థం ఇంకా సన్యాసులకి చెప్తున్నారా? ఈ సన్యాసులు కూడా ఒంటరిగా ఎక్కడ ఉంటున్నారు? జనం మధ్యలో ఊర్లో తిరుగుతుంటారు, భిక్షకు వెళుతుంటారు. అంటే బయట నువ్వు అందరి మధ్యలో ఉన్నా కూడా లోపల లోపల నువ్వు నిశ్చలముగా నువ్వు నీతోటే ఉన్నావు. నువ్వు నీతోటే ఉన్నావు. బయట ఈ డిస్టర్బెన్స్, రైల్వే స్టేషన్లో గలగల పెద్ద పెద్ద శబ్దాల మధ్యలో ఉన్నా కూడా నువ్వు నీ లోపల ఉన్నటువంటి ఆ నిశ్శబ్దమును గమనించగలిగావంటే, అలా గమనించే శక్తి రావాలంటే మొదట నువ్వు సపరేట్గా ఉండటం, ఒంటరిగా ఉండటం అనేది నేర్చుకోవాలి. మౌనముగా ఉండటం నేర్చుకోవాలి. అందుకని ఆ ఏకాంతం అనేది ఎందుకు చెప్పారు? అర్థమైందా? ఎప్పుడు ఇద్దరిద్దరు, ముగ్గురు, నలుగురు అని ఇట్లా మాట్లాడుకుంటాం. అప్పుడప్పుడు ఉండు కొన్ని గంటలైనా. అందుకని ఎప్పుడైనా ఎక్కడైనా
ఆశ్రమంలో వెళ్ళి ఒంటరిగా ఉండు. అక్కడ మనుషులున్న వాళ్ళతో సంబంధం లేదు. నేర్చుకో అండ్ తెలుసుకో అసలు నేనే. నేను అందరితోటి ఉన్నాను. అందరూ నాతోటి ఉన్నారు. అసలు ఉన్నదే నేనే. అప్పుడు ఆ ఏక వస్తువు అయినటువంటి ఆత్మ అని అంతటా ఉన్నప్పుడు ఇక్కడ మధ్యలో మళ్ళీ ఒంటరితనము అని ఇవన్నీ ఏంటండి? కానీ ఇది చింతించనంత వరకు ఆ భయము అటువంటి ఆలోచనలు ఉంటాయి. మొత్తంలో ఇక్కడ ఆధ్యాత్మిక సాధకుడికి ఉపదేశం ఏమిటంటే ఒంటరిగా ఉండటం, అప్పుడప్పుడు కొన్ని గంటలైనా కొన్ని రోజులైనా ఇంట్లో ఎవరు లేరు లేక ఎక్కడికో వెళ్ళారంటే కూడా వెంటనే మంచిది, నిశ్శబ్దంగా ఉంటుంది, నువ్వు ఏకాంతంగా ఉంటావు, నీకు చాలా ఎవరితోటి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటావు. అట్లా డిస్టర్బెన్స్ లేకుండా ఉండటం అలవాటైపోయి తర్వాత ఇద్దరు ముగ్గురితోటి ఉండటం మళ్ళీ కష్టం కలిగించకూడదు. నిజమైన సాధకుడికి అది చెప్పాను కదా, జనం మధ్యలో ఉన్నాను ఒకటే, జనం లేకుండా ఉన్నాను ఒకటే. ఆ స్థితి రావాలి. అది జ్ఞాననిష్ట స్థితి. సరే, ఈరోజు ఇంతటితోటి నిలిపేస్తాం. అనేకముగా వచ్చే వారము ఇంకొక 7 ఉపదేశాలు ఉన్నాయి. దాంతోటి ఈ సాధన పంచకం ముగించవచ్చు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.